హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. నిన్నైతే గనక శ్రీధన్ బాబు అడిగాడు కదండి, నాకు ఈ సోఫా బాగుంది, సోఫా కావాలని అడిగాడు కదా. అదేనండి, మీ అందరూ తెలుసు కదా, మైత్రి సిస్టర్ ఉంది కదా, అయితే వాళ్ళ ఇంటికి అయితే గనక ఈ సోఫా అయితే పంపిస్తున్నప్పుడు మీ అందరూ ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. సోఫా అంతా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ సోఫా అయితే మైత్రి సిస్టర్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారని చెప్పాను కదండి. ఇది చూడడానికి సేమ్ టు సేమ్ లెదర్ లా ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. బట్ లెదర్ కాదు, సింథటిక్ లెదర్ అంటారు ఈ మోడల్ని. బ్రౌన్ విత్ క్రీమ్ కాంబినేషన్లో తీసుకున్నాం ఈ డిజైన్ అయితే కనుక. చూస్తున్నారు కదా, సైడ్ డిజైనింగ్ అది కూడా హ్యాండిల్ దగ్గర మాత్రమే డిఫరెంట్ ఉండాలని చెప్పి అలా అయితే ఇచ్చేసాము. చిన్న సర్ప్రైజ్ ఉంది, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మీ అందరికీ తెలుసు కదండి, మైత్రి సిస్టర్ వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, సోఫా తీసుకున్నారు అని. అయితే చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే సెంటర్ టేబుల్ తర్వాత తీసుకుందామని అనుకున్నారు. నేను నాన్ ఏంటంటే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సెంటర్ టేబుల్ అయితే వాళ్ళకి పంపిస్తున్నారు. ఇప్పుడైతే సెంటర్ టేబుల్ సోఫా డెలివరీ చేసేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి కూడా చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి. వాళ్ళందరూ నిజంగా షోరూమ్కి అయితే వస్తారు కానీ సోఫాలు అయితే తీసుకోరు కదా. మీరు అందరూ కావాలని చెప్తున్నారు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమీ కొనరు. కానీ మీరు వీడియోలో మాత్రం సోఫా కొనడానికి వచ్చారు, మంచం కొనడానికి వచ్చారు, డైనింగ్ టేబుల్ కొనడానికి వచ్చారు అని చెప్తారు అని అనుకుంటారు. వాళ్ళు ఏమి తీసుకోరు, మీరు మాత్రం తీసుకున్నారు అని చెప్తారు అని అంటారు. కానీ వేరే వాళ్ళ గురించి అయితే మనకు అనవసరం. ఎందుకంటే నేను నా విషయంలో నేను కరెక్ట్గా ఉన్నానో లేదా, నిజాయితీగా ఉన్నానో లేదా అనేది మాత్రమే నాకైతే ఇంపార్టెంట్. వాళ్ళైతే సోఫా తీసుకున్నారు, ఇప్పుడైతే దగ్గరుండి ప్యాకింగ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, నేను సేల్సే కాదు డెలివరీస్ కూడా దగ్గరుండి చేయిస్తాను అని. ఎందుకంటే చిన్న డ్యామేజ్ అయినా సరే కస్టమరు యాక్సెప్ట్ చేయరు. డ్యామేజ్ అయితే కస్టమర్కి లాస్, అలాగే మనకు కూడా కస్టమర్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది, మనం కూడా ఇబ్బంది పడాలి కస్టమర్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే కనుక. సో అందుకనే డ్యామేజ్ కాకూడదు, మెటీరియల్ జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి ఎంత ఇదిగా ప్యాకింగ్ అయితే చూసుకుంటామో, డెలివరీ కూడా దగ్గరుండి చూసుకుంటాను. కస్టమర్కి ఇంత కూడా మెటీరియల్ డ్యామేజ్ కాకుండా మెటీరియల్ వెళ్ళడం అనేది నా మెయిన్ గోల్. ఎందుకంటే రూపాయి కష్టపడి డబ్బులు దాచుకొని ఒక వస్తువు అనేది కొనుక్కున్నాము అని అంటే దాని మీద చాలా ప్రేమ పెంచుకుంటాము. సోఫాకి ఏముందని అనుకుంటాం, కానీ అలా కాదు. రూపాయి దాచుకున్న వస్తువుతోని 10 రూపాయలు పెట్టి ఏమైనా కొన్నా కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాంటిది మన ఇంటికి ఒక వస్తువు వస్తుంది అంటే ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకని నేను మెటీరియల్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా డెలివరీ అనేది చేయిస్తాను, ప్యాకింగ్ కూడా అలాగే చేయిస్తాను. చూస్తున్నారు కదా, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ అంటే ట్రస్ట్తోని కస్టమర్స్ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అలాగే యూఎస్ఏ, యూకే కూడా డెలివరీ చేస్తున్నాము. ఇవన్నీ చెప్పాను కానీ అసలు ఇంతకీ మైత్రి సిస్టర్ వాళ్ళకి మీరు డెలివరీ ఇచ్చారా లేదా అని డౌట్ ఉంటుంది. ఆ డౌట్ తెలియాలి అంటే మేము డెలివరీ చేస్తుంది కూడా మైత్రి సిస్టర్ వాళ్ళ ఇంటికే. ఏముంది వీడియోలో అని ఎవరైనా మనం చూస్తామా ఏంటి, ఎవరో ఒకరి ఇంట్లో పెట్టేసి ఆ వీడియో డెలివరీ చేసినట్టు చూపించేసి సోఫా వాళ్ళకి ఇచ్చామని అంటారు. నిజంగా వాళ్ళకి ఇస్తారా, వాళ్ళు తీసుకుంటారా అని డౌట్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. సోఫా అయితే వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది మీకే అర్థమవుతుంది. మనం ఏది ఉంటే అదే 100% జెన్యున్గా ఉంటాము. మెట్లు చిన్నగా ఉన్నాయి, సో కొంచెం అయితే టైం పట్టింది. అలాగే డోర్ కూడా చిన్నగా ఉంది, చాలా ఇబ్బంది అయింది. జాగ్రత్తగా తీసుకొచ్చేసాము. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డోరు ఎన్ని ఫీట్లు ఉండాలి, ఎన్ని ఫీట్లు ఉంటే సోఫా ఈజీగా లోపలికి వస్తుందని. మినిమము 3 ఫీట్ ఉంటే కనుక డోర్ అనేది సోఫా ఈజీగా లోపలికి వచ్చేస్తుంది. 3 ఫీట్ కన్నా తక్కువ అయితే కనుక చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలా కూడా మన దగ్గర సోఫాలు చేస్తాము. బట్ ముందే కస్టమర్ చెప్తే కనుక మా ఇల్లు గుమ్మం అనేది చిన్నగా ఉందని చెప్తే దాని తగ్గట్టుగా మనమైతే చేస్తాము. నట్ బోల్ట్ సిస్టమ్ అనేది పెడతాము. దానివల్ల ఏంటంటే సోఫా అనేది ఈజీగా లోపల తీసుకెళ్ళిపోవచ్చు. ఇదంతా మనం మాత్రమే ఎందుకు చేయగలము, గుమ్మం చిన్నదైనా సరే అని అంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కస్టమర్కి ఎలాంటి మోడల్ కావాలన్నా, సైజ్ చిన్నగా కావాలన్నా, హైట్ తగ్గించాలన్నా, ప్యూర్ లెదర్లో కావాలన్నా, ఫ్యాబ్రిక్ కావాలన్నా, వుడెన్ కావాలన్నా సరే ఏదైనా సరే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కస్టమైజేషన్ ఏ సైజ్ అయినా చేస్తాము, ఏ మోడల్ అయినా చేస్తాము. అలాగే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పిన్ ఇంట్రెస్ట్లో మోడల్స్ తీసుకొచ్చి ఇస్తే చేస్తారా అని. 100% చేస్తాము. ఈ ఫోటో చూసిన తర్వాత మీ అందరికీ అయితే క్లారిటీ వచ్చి ఉంటుంది సాయి వీరభద్రేశ్వర అంటే ట్రస్ట్ అని. ఎందుకంటే మనం ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తాము. సోఫా రిసీవ్ చేసుకున్న తర్వాత యాంటోనీ బ్రదర్ అలాగే మైత్రి సిస్టర్ ఇద్దరు కూడా కాల్ చేసి చెప్పారు, సోఫా అయితే చాలా బాగుంది, మా గుమ్మం చిన్నగా ఉంది, సోఫా ఏమైనా డ్యామేజ్ అయిపోద్దేమో, చాలా టెన్షన్ పడ్డాము. కానీ మీ వాళ్ళు అయితే కనుక చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు, ఇంత కూడా మెటీరియల్ డ్యామేజ్ కాకుండా తీసుకొచ్చారు. అలాగే ప్యాకింగ్ చాలా బాగుంది. ఎందుకు అనుకున్నాను, సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ అంటే మాత్రం నిజంగానే ట్రస్ట్. ఎందుకంటే క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా అన్న మీ ప్రొడక్ట్స్
నేను ఎవరికైనా సరే సజెషన్ అయితే మాత్రం ఇదే ఇస్తాను. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. చాలా మంది ఇద్దరు కూడా చాలా రీల్స్లోని హ్యాపీ ఎక్కువ మోడల్స్ అనిపించింది. ఉన్నట్టు చూపిస్తారు, కానీ రియల్గా అక్కడికి వెళ్తేనేమో ఏమీ ఉండవు. కానీ మీ దగ్గర అయితే కనుక నేను అనుకున్న దానికన్నా కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి. 100+ సోఫాస్ ఉన్నాయి మీ దగ్గర అయితే మాత్రం. చాలా బాగా అనిపించింది ఆ కలెక్షన్. డిఫరెంట్ మోడల్గా ఉన్నాయి, యూనిక్గా ఉంది. మీదైతే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది అనేసి అన్నారు. మీరు సెంటర్ టేబుల్ పంపించారు కదా, దానికైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది, అసలు మేమైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు మీరైతే మాకు సర్ప్రైజ్ ఇచ్చారు అనేసి అన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఫర్నిచర్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా? మంచం కావాలా, సోఫా కావాలా, డైనింగ్ టేబుల్ కావాలా, ఆఫీస్ ఫర్నిచర్ కావాలా, పరుపులు కావాలా, ఏం కావాలన్నా సరే స్క్రీన్ పై నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మనకు ఎక్కడ బ్రాంచెస్ లేవు, మనది ఓన్లీ బ్రాంచ్ ఒక్కటే ఉంది. హైదరాబాద్, ఏసీఎల్, చక్రపురంలో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడ బ్రాంచెస్ అనేవి లేవు.